చెరువులు, కుంటలు, పార్కులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో వర్షపు నీరు వెళ్లే పరిస్థితి దాదాపుగా కనుమరుగైపోయింది. విపత్తు వచ్చినప్పుడు ఇబ్బందులు పడేదానికన్నా చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలకు గురైన ప్రదేశాలను ప్రజలే స్వయంగా హైడ్రాకు ఫిర్యాదులు చేయటం, దీంతో కూల్చివేతలు ఇట్టే జరిగిపోతూ ఉండటం భాగ్యనగరానికి మంచి రోజులు వచ్చాయనే భావిస్తున్నారు. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని తెలియజేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయమని, మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, సున్నం చెరువుల్లో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని రంగనాథ్ అంటున్నారు. గతంలో కూడా కూల్చివేశారని, మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు కూల్చివేస్తున్నామన్నారు. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లుగా రంగనాథ్ తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, ఇప్పుడు హైడ్రా కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్యులు, అంటే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజంగానే ఇది బఫర్ జోన్ అని కనుక మాకు తెలుసుంటే మేము కొనుగోలు చేసే వాళ్ళమే కాదు, ఇక్కడ స్థలాలను నిర్మించుకునే వాళ్ళమే కాదని వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి. దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జమీమా, ఏదైతే ప్రస్తుతం సున్నం చెరువు మాదాపూర్ వద్ద చేపట్టినటువంటి కూల్చివేతలు కావచ్చు, లేకపోతే ఇటు కుత్బుల్లాపూర్ కత్వా చెరువు వద్ద కూల్చివేస్తున్నటువంటి కూల్చివేతలు కావచ్చు, ఇవన్నీ కూడా హైడ్రా చేస్తున్నటువంటి ఈ రోజు డిమాలిషన్స్ విషయంలో ఈవిడిఎం కమిషనర్ మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం దీని మీద క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మాత్రమే కూల్చివేస్తున్నాం. సో దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు కూల్చిన భవనాలన్నీ కూడా ప్రస్తుతం ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ కూల్చడం జరిగింది. అది కూడా చెరువులు, నాలాలు, వాటన్నిటి పైన ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కడుతున్నటువంటి భవనాలు మార్చడం కూల్చుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ గతంలో నిర్మించి దాంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు, ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళు జరుగుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో కమర్షియల్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ కావచ్చు, వాటి జోలికి మాత్రం ఇప్పటి వరకు పోలేదు. తర్వాత వాటిపైన ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత అలా ఇస్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణంలో ఉన్న చెరువు వాటిని మాత్రమే కూలుస్తున్నామని చెప్పని స్పష్టం చేశారు. అయితే దీనికి పోలీస్ బందోబస్తు మధ్య పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే వాస్తవానికి గతంలోనే కొన్ని ఏదైతే ఈవిడిఎం గా ఉన్న సమయంలో నోటీసులు ఇచ్చి ఏదైతే అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న క్రమంలో 2 ఏళ్ల క్రితం ఏదైతే శ్రీనివాస కన్స్ట్రక్షన్ బిల్డర్ విజయలక్ష్మి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటిలోని నోటీసులు ఇచ్చి కొంతవరకు కూల్చినప్పటికీ కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అటువంటి వాటిని కూడా ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టుగా ఈవిడిఎం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎవరికి కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాత్రం కూల్చడం లేదు, అందరికి నోటీసులు ఇస్తున్నాం. నోటీసులు ఇచ్చే విషయంలో మాత్రం మొదట మాత్రం ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే నోటీసులు ఇవ్వకుండా కూల్చున్నాం, మిగతా వాటికి అయితే నోటీసులు ఇస్తున్నామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. జమీమా, రైట్, మరి
ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మేము ట్యాక్సులు కడుతున్నాం, మున్సిపల్ వాళ్ళు కూడా మాకు ట్యాక్సులు పంపిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కూడా మాకు దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ కూడా చెప్పలేదు. నిజంగానే బఫర్ జోన్లో ఇవి ఉన్నట్లయితే కావాలని మాకు మేము ఇంత డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేయం కదా అని అంటున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే ఈ చర్య పట్ల మిగతా వారు హర్షం వ్యక్తం చేస్తున్నా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టబోతుందా? అయితే ఈ వాస్తవానికి ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలకు ముందు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తారు. వాటికి ఎవరైతే ముందు డబ్బు కట్టి బుక్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ రేట్లలో ఈ ఫ్లాట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, వీటి అన్ని వస్తాయని చెప్పి ఆఫర్లు ఇచ్చడంతో ప్రీసేల్ ఆఫర్ ఇవ్వడంతో చాలా మంది ముందస్తుగానే అంటే నిర్మాణం స్టార్ట్ కాకముందే డబ్బులు కట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో కూడా కొంతవరకు చాలా మందికి వచ్చిన నమ్మకంతో అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు, 1-2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది, చేతికి సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో చాలా మంది కూడా లోన్లు తీసుకుని అప్పో చేసి ఏదో విధంగా అమౌంట్ కట్టి కొన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తాము ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉన్నాయా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా వెరిఫై చేసుకోలేదు. ఎందుకంటే గతంలో ఇక్కడ కూడా ఇటువంటి సందర్భాలు జరగలేదు. అయితే అది దానికి బిల్డింగ్ కి పర్మిషన్ ఉందా లేదా, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా చూసుకునే కదా ఎవరైనా కొంటాం. కావాలని చెప్పి ఎవరైనా కూడా ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని తెలిసింది కూడా ఎవరు కొనరు కదా, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అనేది స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంగా హైడ్రా కూల్చివేతలు చేస్తున్న చోట మాత్రం కొంత ఏదైతే సున్నం చెరువు వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంతమంది మహిళలు తమ ఏదైతే కిరోసిన్ బాటిల్, పెట్రోల్ బాటిల్స్ తో వచ్చి సూసైడ్ చేసుకుంటామని చెప్పి స్పష్టం చేశారు. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కొన్న వాళ్ళు కాదు ఇటువంటి ఆందోళన చేసేది, కొంతమంది దగ్గర నుండి ఇటువంటి ఆందోళన చేపిస్తున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి అయితే పోలీసులు వాళ్ళని పంపించేశారు. కాకపోతే ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కూర్చున్న సమయంలో వాటి కోసం డబ్బులు కట్టి ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిరుపేదన ఒక కార్యాచరణ నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో బ్యాంకర్లతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా బ్యాంకులు లోన్ ఇస్తుంది కాబట్టి ఆ లోన్ సంబంధించినటువంటి అమౌంట్ విషయంలో ప్రభుత్వం కూడా బ్యాంకర్లతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడో కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తుంది. అయితే నోటీసులు ఇవ్వకుండానే అంటే కొంచెం రోజులు మాత్రమే, అంటే ఒక 15 రోజులు, ఒక 10 రోజులు మాత్రమే టైం పీరియడ్ ఇచ్చి ఈలోపు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభుత్వం లేదా హైడ్రా కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొన్ని చోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా దాంట్లో నివాసం ఉంటున్న వారు అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి ఈ సమస్యకి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏ విధంగా, అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నవారు నష్టపోతారు కాబట్టి వారికి ఏమైనా ప్రభుత్వం తరపు నుండి కాంపన్సేషన్ రావటం కానీ లేదంటే ఆ బిల్డర్స్ నుండి తెప్పించడం కానీ ఈ విధంగా ఏమైనా చర్యలు చేపట్టబోతుందా బ్రహ్మాజీ? గతంలో హైడ్రా కమిషనర్ కూడా ఇదే విషయం పైన క్లారిటీ ఇచ్చారు. అప్పుడే మీడియా అడిగిన ప్రశ్నలు కూడా స్పష్టమైన సమాధానం చెప్పారు. ఏదైతే నిర్మాణం మొదట తాము 3 స్టేజుల్లో కూల్చివేతలు చేపడతాము. మొదట నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తాం. తర్వాత ఏదైతే ఆల్రెడీ కట్టేసి నివాసం ఉంటున్న బిల్డింగ్ కావచ్చు, లేకపోతే వ్యాపారాలు జరుగుతున్నటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ అయితే వాటికి మాత్రం నోటీసులు ఇస్తాము. ఈ నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చేటువంటి రిప్లై ఆధారంగా తాము చర్యలు చేపడతామని, మూడోది మాత్రం దానికి 3 యాక్షన్స్ ఉంది, అది వివరంగా చెప్పేది కాదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను కూల్చేయడం ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఆర్థికంగా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నోటీసులు ఇచ్చే సమయంలో మాత్రం ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ మాత్రం నోటీసులు ఇవ్వటం ఉండదని చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి దాంట్లో ఆక్యుపై అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇవ్వడం ఉంటుంది. ఇమీడియట్ గా వెహికల్ చేయించడం కుదరని పని. ఇప్పుడైతే ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఏంటంటే నోటీస్ లేకుండా కూర్చడం వల్ల వచ్చిన ఇబ్బంది లేదు అటు బాధితులకు కానీ, అటు వాళ్ళ ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళని బిల్డర్ నుంచే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటాం, బిల్డర్స్ మీద కేసులు పెడతాం.
అని కూడా గతంలో స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో కూల్చివేతలు జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఉన్న దశలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయా బిల్డర్ల నుంచి డబ్బులు వాపసు ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పని గతంలోనే ఈ హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. దీని మీద ప్రభుత్వంతో మాట్లాడిన ప్రభుత్వం కూడా త్వరలో బ్యాంకర్లతో పాటు ఇటు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరితో కూడా సమావేశం పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ కూల్చివేతల ద్వారా బాధితులుగా మారిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా డబ్బు వాపసు ఇప్పించేలాగా, అదే విధంగా బిల్డర్స్ కూడా నష్టపోకుండా ఉండేందుకు, అంటే వాళ్ళు చేసింది తప్పైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్యాంకర్ల ద్వారా మాట్లాడే ప్రయత్నాలు చేస్తాం. ఇటువైపు బాధితులు కానీ అటు బిల్డర్లు కానీ వాళ్ళందరూ కూడా, అంటే బిల్డర్లు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని కేసులు నమోదు చేస్తారు. కానీ బ్యాంకర్లతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నష్టం లేకుండా కొంతవరకు కంపెన్సేషన్ ఇవ్వడమో ఏదో ఒక ప్రయత్నాలు అయితే చేస్తామన్నట్టుగా తెలుస్తుంది. రైట్ బ్రహ్మాజీ, ఇప్పుడు ఈ కూల్చివేస్తున్న ఈ భవనాలు వీటన్నిటిని కూడా మరలా చెరువు కింద మార్చడానికి ఇంకెంత టైం పడుతుంది, ఇంకా ఎంత ఖర్చు చేస్తారు దీని మీద? అంటే ప్రస్తుతం అయితే ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను ఈ ప్రస్తుతం కూల్చిన తర్వాత, ఈ వర్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం ఆ డెబ్బై సెంటర్ కూడా వాళ్ళే ఓనర్లే ఎవరైతే ఉన్నారో వాళ్ళే రిమూవ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అదంతా రిమూవ్ అయిపోయి మొత్తం నీట్ గా చేసిన తర్వాత దానికి సంబంధించి కంప్లీట్ గా జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు, ఇరిగేషన్ ఇటువంటి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉందో, బఫర్ జోన్ ఎంత ఉందో అని చెప్పి ప్రతి చెరువుకు కూడా మార్కింగ్ చేస్తూ వాటన్నిటిని కూడా పూర్తి చేసినటువంటి చెరువు ఏదైతే ఉంటే ఎంత భాగం పూడ్చివేతలు జరిగాయో, ఎంతవరకు కబ్జా గురైందో వాటన్నిటిని కూడా ఆ మట్టి కానీ అదంతా తీసేసి యథావిధిగా చెరువులాగా క్రియేట్ చేస్తారు. వచ్చే వర్షాకాలం నాటికి మళ్ళీ ఆ చెరువు అంతా నీట్గా ఉండేలాగా ఆ తర్వాత ఎఫ్టీఎల్ మార్క్ చేస్తారు, బఫర్ జోన్ మార్క్ చేస్తారు, వాటి అన్నిటికీ ఫెన్సింగ్ పెడతారు, సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేస్తారు. వాటి మానిటరింగ్ కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ ద్వారా ఇక్కడ బంజారాహిల్స్ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మానిటర్ చేస్తారు. సో పూర్తి స్థాయిలో కూల్చివేతలు పూర్తి అయిపోయిన తర్వాత వాటిని ఇమీడియట్ గా రిమూవ్ చేసి వర్షాకాలం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం చెరువునంతా యథావిధిగా ఉన్న పాత పరిస్థితులు ఏవైతే ఎలా ఉండేదో చెరువు దాదాపుగా ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఒక నిలలాగా ఉండే చెరువుని మధ్య తయారు చేసి. yes Brahmaji, thanks for the updates. ఇవి బులెటిన్ లో